తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనతో పాటు వేణుశ్యామ అమ్మ ఉన్నారు. వారి గురించి ప్రత్యేకంగా నేను పరిచయం చేయక్కర్లేదండి. శ్రీ విద్య ఉపాసకురాలు, అలాగే కామాఖ్యామృత శోధన అనేటువంటి ఒక సంస్థను స్థాపించారు. అలాగే ప్రత్యేకించి శ్రీ విద్య ఉపాసన ఎవరైతే చేస్తున్నారో వారికి క్లాసెస్ బోధిస్తూ ఉన్నారు. అలాగే అన్ని అమ్మకు సంబంధించినవి సకలం మనం అమ్మ దగ్గరే నేర్చుకోవచ్చు అనమాట. తెలుసుకుందాం, వారిని అడిగి మరిన్ని విశేషాలు మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారమ్మా? చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. అమ్మవారితో మాట్లాడే అవకాశం చాలా తక్కువగా దొరుకుతుంది. ఇలా మీతో మాట్లాడే డైరెక్ట్ అమ్మతో మాట్లాడినట్టే ఖచ్చితంగా. మా శ్రీచక్రంలో 6వ ఆవరణ, ఈ ఆవరణ విశేషాలు, ఇక్కడ ఉండేటువంటి దేవీ దేవతలు మనం అధిగమించాల్సింది వివరించండి. సెల్ఫ్ రియలైజేషన్ ఎప్పుడైతే వచ్చిందో ప్రతి క్షణం ఆనందంగా ఉంటాయి. ఎందుకంటే మీ పని మీరు చేస్తే మీకు సాటిస్ఫాక్షన్, నిజమే, తృప్తి అనేది వస్తుంది. పక్క వాళ్ళ పనులన్నీ చేస్తున్నాం కాబట్టి తృప్తిగా లేవు. అది ఎప్పుడు అర్థమైందో, తృప్తిగా ఎప్పుడైతే ఉన్నామో ప్రతి క్షణం ఆనందంగా ఉంటాం. అందుకే విష్ణుమూర్తి ఉన్న ప్లేస్ ని, గర్భగుడిని ఎప్పుడైనా మీరు చూస్తే ఆనంద నిలయం అని పిలుస్తారు. ఎందుకంటే అంతకంటే ఆనందం ఇంకెక్కడా లేదుట. అందుకని ఎప్పుడైతే ఆ ఆనందం మనకు వస్తుందో మనం విష్ణువు కింద మారుతాం. విష్ణువులో ఇంకో క్వాలిటీ ఉంది, అదేంటంటే లీడర్షిప్ క్వాలిటీ, నాయకత్వ లక్షణాలు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే, బ్రహ్మగా మీరు ఏం చేశారు, మీ సృష్టి రహస్యం తెలుసుకున్నారు. మరి దాన్ని మీరే కదా నాయకుడి కింద లీడ్ చేయాలి. అంటే మీకు ఏదొచ్చిందో దాన్ని మీరు ముందు తీసుకెళ్ళాలి కదా. అందుకని అక్కడ నాయకత్వ లక్షణాలని ఇస్తారు. దానికి తోడు ఏంటి అంటే, ఇక్కడ నాయకీ లక్షణాలు ఉన్న స్త్రీని చూడాలంటే మనం కూడా ఎవరి కింద మారాలి, నాయకుల కింద మారాలి. మీరు స్త్రీల్లో క్వాలిటీస్ చెప్తారు కదా, అందులో భామిని జాతి స్త్రీలను చాలా రేర్ గా ఉంటారు అనమాట. ఆ భామిని జాతి స్త్రీని చూడాలంటే మనం కూడా ఎవరి కింద మారాలి, అంతే. ఆ భామిని జాతి స్త్రీలు అంటే అర్థం ఏమిటి అంటే, వీళ్ళలో లేని క్వాలిటీ ఉండదు. అంటే వాళ్ళు అందంగా ఉంటారు, మంచిగా చేయగలరు, ఏ పని చేసినా సరే వాళ్ళకి చాలా అందంగా ఉంటుంది. ఇంకా వాళ్ళు చెయ్యలేని పని అన్నది ఉండదు. ప్రేమిస్తే బాగా ప్రేమిస్తారు, యుద్ధం చేస్తే అంతే బాగా చేస్తారు. మీరు సత్యభామని చూడొచ్చు భూమి మీద. ఎందుకంటే ఆవిడ యుద్ధము చేసింది, కృష్ణుడిని అంత గొప్పగా ప్రేమించింది. ఎందుకంటే ఆయనకున్న భామలందరిలోనూ ఆవిడనే స్పెషల్ గా చెప్తారు. అంటే ఆ స్పెషాలిటీ ఏంటి అంటే, మొత్తం అన్ని రకాల స్త్రీల యొక్క లక్షణాలు ఈవిడలో ఉంటాయి. వాళ్ళు కామ్గా ఉంటే కామ్గా ఉంటారు, మాట్లాడితే మంచిగా మాట్లాడరు, అన్ని. ఇంకా వాళ్ళలో లేని వాళ్ళు పోయిటరీ రాయగలరు, మళ్ళీ ఏది చెయ్యలేరు అని ఉండదు వాళ్ళు. ఆ ధైర్య సాహసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎవరిలో వస్తాయంటే, స్వాదిష్టాన చక్రం అంటే ఈ 14 త్రికోణాలని దాటిన వాళ్ళలో వస్తాయి. ఎందుకంటే మరి ఆ గొప్పదాన్ని చూడాలి అంటే మనం కూడా ఎవరి కింద మారాలి అంటే గొప్పగా ఉండాలి. ఎందుకంటే మనం అన్ని భూమి మీద క్వాలిటీస్ ఉన్నాయనుకోండి, ఎందుకంటే అక్కడ ఉన్నవన్నీ గొప్ప గొప్పవే. ఇప్పుడు చూడండి, డైమండ్ అంటే మనకి ప్రీషియస్. ఆడికి వెళ్ళగానే ఒక డైమండ్ గోడ కనిపించింది, మనకేమనిపిస్తుంది, దొంగతనం చేసి రావాలనిపిస్తుంది. కానీ ఆ డైమండ్ గోడ వెనకాల ఉన్నది ఇంకెంత గొప్పదో అనుకుంటే దీన్ని అసలు పట్టించుకుంటాం, ఇంకా అక్కర్లేదు, మనకు అవసరం లేదు కదా. ఆ స్థితి రావాలి కదా మనకి. అంటే మన దగ్గర ఉన్న తక్కువ క్వాలిటీస్ అన్ని పోవాలి కదా. ఆ పోవాలి కాబట్టి ఇక్కడ విష్ణుమూర్తి మనలో ఉన్న చిన్న చిన్న చెడ్డ లక్షణాలన్నిటిని తీసేసి మన్ని ఆ నాయకత్వ లక్షణాల్లోకి తీసుకువెళ్తారు. ఎప్పుడైతే తీసుకెళ్లారో ప్రతి చిన్న మూమెంట్ ని కూడా మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఆ ఎంజాయ్మెంట్ తో ముందుకు వెళ్ళేసరికి అక్కడ 10 త్రికోణాలు ఉంటాయి. ఆ 10 ఏంటంటే మన నాభి. ఈ నాభి స్థానంలో ఇక్కడ ఏం నేర్చుకుంటాం, ఇక్కడ మామూలుగా ఉన్న లక్షణం ఏమిటి అంటే భయం. దీన్ని మణిపూర్ చక్రం అంటారు. ఈ చక్రానికి పుట్టడమే భయంతో పుడతాం. దానికి కారణం ఏంటండి అంటే, అందరం అమ్మ పొట్టలోంచే కదా వస్తాం భూమి మీదకి. ఈ అమ్మ పొట్టలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, అమ్మకి బిడ్డకి ఒక కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ ఏదైతే ఉందో దాంతో 9 నెలలు ఇంత చిన్న పొట్ట, చీకటి, అందులో మురికి నీళ్ళగా ఉంది, అన్ని చికాకే. అందుకే గర్భస్థ నరకం అంటారు. 9 నెలల పాటు హాయిగా ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం ఒకటే, అదేంటి అంటే మా అమ్మ నాతో ఉంది అన్న భయం లేకుండా. 9వ నెల అయింది, బయటకు వచ్చాం. బయటికి రాగానే ఫస్ట్ కట్ చేసేది బొడ్డు అని చెప్పి అమ్మకి తల్లికి, ఈ తల్లికి బిడ్డకి ఉన్న పేగు బంధాన్ని కట్ చేస్తారు. ఎప్పుడైతే కట్ చేశారో వచ్చిన ప్లేస్ ఏమైనా అమ్మ పొట్ట లాంటి చిన్న ప్లేసా, ఇంత పెద్దగా ఉంది. లోపల చీకటిగా ఉందా, ఇంత వెలుగుగా ఉంది. ఇదంతా మురికి నీళ్లులా ఉంది, ఇదంతా డ్రైగా ఉంది. ఇదంతా కాదన్నట్టు పుట్టానని చెప్పి చూడడానికి ఇలాంటి ఫార్మ్స్ అన్ని వచ్చాయి. ఎప్పుడైనా లోపల చూసానా, అన్ని కొత్తగా ఒకేసారి చూసేసరికి నాకు ఎవరు లేరు,
అమ్మ లేదు, నేను ఒంటరి. అందుకే ఆ లోన్లీనెస్ తోనే చచ్చిపోయే వరకు బతుకుతూనే ఉంటాం, అంటే చచ్చిపోతూ బతుకుతూ ఉంటాం. ఒంటరి. అందుకే చుట్టూ ఎంతమంది అయినా ఉండేవండి, ఎవ్వరు లేరు అనే బతుకుతాం. ఇక్కడ ఉన్న 10 మంది దేవతలు ఎవరంటే సర్వసిద్ధిప్రద, సర్వసంపత్ప్రద, ఈ అంటే ఇంతకంటే పవర్ఫుల్ అని చెప్పడానికి ఏం లేదు. ఆ 10 మంది దేవతల పేర్లు చదివితే ఏమవుతుంది అంటే ఈ నాభిని మళ్ళీ ప్రకృతితో కలపడం మొదలెడుతుంది. ఎందుకంటే విడిపోయాం భయం వల్ల. ఏమో వీళ్ళు నన్ను ఏమైనా చేస్తారేమో, వీళ్ళు నన్ను అని చెప్పేసి ఎవరితోనూ మనం ఫ్రీగా ఉండట్లే, అన్ని ఇన్సెక్యూరిటీలే భయం వల్ల. ఇప్పుడు వచ్చేసరికి 10 మంది ఏంటంటే ఆ భయాన్ని తీసి ప్రతి ఒక్కదాంతోనూ కలుపుతారు ప్రకృతి మొత్తంతో. ఎప్పుడైతే కలపడం మొదలు పెట్టారో అప్పుడు అర్థమయ్యే విషయం ఏమిటి అని అంటే, నేను వచ్చింది అమ్మ చిన్న పొట్టలోంచి, కానీ వచ్చిన గర్భం పేరు విశ్వగర్భం. నాకు కనిపించే ప్రతిదీ నా అమ్మే. నేను ఒక అమ్మలోంచి వచ్చాను అనుకుంటున్నాను, ఇదమ్మా అన్ని అమ్మనే అని ఎప్పుడైతే అర్థమైందో ఇంకా అమ్మ దగ్గర భయం ఉందా? ఉండదు. అమ్మ ఎప్పుడైనా బాధ పెడుతుందా? పెట్టదు. అది ఎప్పుడైతే నా భయం వల్లే నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అని అర్థమవుతుంది. ఆ భయాన్ని వదిలేశాను అంటే ఏమవుతుంది, అందరూ అమ్మే. అది అర్థమైంది. ఎప్పుడైతే అర్థమైందో ఆత్మశక్తి అన్నది పూర్తిగా పెరుగుతుంది. పెరగడం వల్ల ఏంటి అంటే ఇంకెందులోనూ అధైర్యం లేదు, అన్నిటిలో ముందుకు వెళ్తాం. ఎప్పుడైతే ముందుకు వెళ్ళామో అప్పుడు నెక్స్ట్ అదేంటి అంటే 10 త్రికోణాలు ఉంటాయి మళ్ళీ. అవి కూడా ఆ 10 త్రికోణాలు ఏంటంటే మన అనాహత చక్రం, హృదయం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా లైఫ్ అంటే జీవితం అని కాదు, ఆధ్యాత్మికత కానీ అన్నిటిలోనూ క్లారిటీ వచ్చేస్తుంది. ఆడెవరు ఉంటారంటే సర్వజ్ఞ, సర్వశక్తి, సర్వైశ్వర్య ప్రద, సర్వజ్ఞ. దీన్నే సర్వరక్షాకర చక్రం అని కూడా పిలుస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం రక్షించుకోవడం ఎలాగా, మన చుట్టూ ఉన్న ప్రతి దాన్ని రక్షించడం ఎలాగో కూడా తెలుస్తుంది. ఎందువల్ల అనంటే ఇక్కడ చూడండి, చాలా మంది ఇప్పటివరకే విమర్శలు అవి ఏమిటి అంటే, అసలు దేవుడు ఉన్నాడా అండి అని అడుగుతారు చూసారా, లేకపోతే ఆ కర్మ సిద్ధాంతాలు లేవు, ఈ సిద్ధాంతాలు లేవు, ఇవన్నీ మాట్లాడతారు. ఇక్కడికి ఎవరైతే వస్తారో వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది కర్మ సిద్ధాంతం ఉందా లేదా, దేవుడు ఉన్నాడా లేదా. ఎందుకు అని అంటే కర్మ సిద్ధాంతం అంటే ఏంటో కాదు, కృష్ణుడు చెప్పినప్పుడు ఓకే కాదన్నారు, కానీ మరి న్యూటన్ థర్డ్ లా ఎందుకు ఒప్పుకున్నారు? అదే కదా కర్మ సిద్ధాంతం అంటే. ఎవ్రీ యాక్షన్ ఈజ్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్ అంటే అర్థం ఏమిటి, చేసిన ప్రతి చర్యకి ప్రతి చర్య వస్తోంది. అదే కదా కర్మ సిద్ధాంతం అంటే, నువ్వు చేసిందే నీకు వస్తుంది అన్నారు ఆయన. మరి అది ఎందుకు ఒప్పుకోలేకపోయారు అంటే ప్రూవెన్కి ఏం అక్కర్లే, మన జీవితం ఎలా అండి అంటే మన అమ్మ నాన్న దగ్గర ఏం చేస్తామో అవన్నీ మనకి పిల్లలు చూపిస్తారు. అదే కర్మ సిద్ధాంతం అంటే. అంతకంటే వాళ్ళని విసిగిస్తాం, తిడతాం, కోపపడతాం, అన్నీ ఇక్కడి నుంచి వస్తాయి. దానికి ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి జీవితం చెప్తే, ఒక ఆడపిల్ల వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నంతసేపు ఏంటంటే రాణిలో బతికేస్తుందండి. కానీ అనుకుంటాము ఏంటంటే అమ్మ మీద అథారిటీ చేస్తాం, ఇది చేయలేదా అది చేయలేదా అంటాం. కావున ఏంటంటే అమ్మని పిలిచినా కూడా ఒక సర్వెంట్లా. తీరా ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వస్తుంది చూసారా, అప్పుడు మనకి దయ అంటే ఏంటో తెలుస్తుంది. అప్పటి వరకు అమ్మ మీద కరుణ లేదు, దయ లేదు, ఇప్పుడు ఎందుకు చెయ్యదు అని పంతం ఉంటుంది. తీరా ఈ పిల్లాడో కడుపులో పడగానే ఏం అర్థం అవుతుందిట అంటే, అమ్మ అప్పటి వరకు ఏంటంటే ఆర్డర్లు వేసే వాళ్ళు కాస్త కొంచెం చేసి పెడతావా అని అడిగి, అంటే ప్లీజింగ్ దయ వచ్చిందనమాట. ఈ 9 నెలల బరువు ఎప్పుడైతే పెరగడం మొదలు పెడుతుందో ఆ బరువు పెరుగుతున్న కొద్దీ దయ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక కూలికి జీతం ఇస్తే, డబ్బులు ఇస్తే రైల్వే కూలికి బయట నుంచి లోపలికి తీసుకెళ్లి బెర్త కింద సామాన్లు పెడతాడు అంతే. అంటే ఆ బరువే మోస్తాడు డబ్బులు ఇచ్చినందువల్ల. ఏ డబ్బులు తీసుకోకుండా తల్లి 9 నెలలు ఈ బరువును అలా మోస్తూనే ఉంటుంది. వాడికి ఇంకా దించుకోవడానికైనా అవకాశం ఉంది. ఈవిడ 9వ నెల అయితే తప్ప దించడానికి కూడా అవకాశం లేదు. అయినా సరే ఆవిడ ఏం చేస్తుంది, అలా మోస్తూనే ఉంటుంది. అంటే అంత గొప్పది తల్లి. అందుకని తల్లి తండ్రిని ఎప్పుడు ఎందుకేమనకూడదు అంటారు. ఈ తల్లి ఇంత గొప్పదైతే ఈవిడికి ఏమీ జరగకుండా ఉండడానికి రక్షణ ఇస్తూ ఎప్పుడు, అంటే ఆవిడకి అంతా హాయిగా జరిగేటట్టు చేసేది ఎవరు? మళ్ళీ తండ్రి. ఇదంతా వీళ్ళిద్దరూ ఎందుకు చేస్తున్నారండి? ఈ లోపలున్న బిడ్డ సుఖంగా ఉండాలని. ఎందుకు ఈ బిడ్డను వీళ్ళిద్దరూ ఎప్పుడైనా చూసారా? అది ఎలా ఉంటుందో తెలుసా, ఏం చేస్తుందో తెలుసా, అందంగా ఉందో లేదో తెలుసా, అంటే ఏమీ తెలియకుండా వాళ్ళిద్దరూ అంత పిచ్చిగా ఏం చేస్తున్నారు, ఈ పిల్లల్ని ప్రేమిస్తున్నారు. అందుకే తల్లి తండ్రిని ఎప్పుడు ఏం చేయకూడదు అనిపిస్తుంది, మోసం చేయకూడదు, బాధ పెట్టకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ పెడతాం.
అందరం పెడతాం. ఎందుకంటే తిట్టడం, విసుక్కోవడం, ఏదో వాళ్ళు ఒక ఏం చెప్పినా రకంగా మీకు అసలు ఏం ఉంటుంది. తెలీదు ఇలా చేస్తాం. ఈ 9 నెలల్లో అర్థమవుతుంది విషయం. 9వ నెల ఫస్ట్ పురుడు అవుతుంది చూసారా, ఆ రోజు నొప్పులు వస్తాయి కదా, నొప్పులు వచ్చి పిల్ల బయటకు వచ్చినప్పుడు అర్థమవుతుంది మా అమ్మ ఇంత కష్టపడితే నేను బయటకు వచ్చానని. దాన్ని ఏమంటారంటే సరెండరెన్స్ అంటారు. అప్పటి వరకు శరణాగతి అంటే ఏంటో తెలియదు కానీ ఫస్ట్ టైం శరణాగతి అన్నది తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఈ పిల్లలు పెరిగి ఊరుకోరు కదా, మనం చేసిన విసుగులు, మనం చేసిన కోపాలు అవన్నీ మళ్ళీ రివర్స్ లో వస్తాయి. అప్పుడు రావాల్సిన దాన్ని ఏమంటారంటే రియలైజేషన్ అంటారు. అంతేకాని నేను ఇంత ముందు ఇలా ఉండేదాన్ని కాదు, నువ్వు ఇలా చేసావు అనకూడదు. ఓ నేను చేసినవే నాకు వస్తున్నాయి అంటే ఇప్పటి నుంచి మనం ఎలా ఉండాలి, అలాంటి పనులు ఏమి చేయకుండా ఉండాలి. ఆ రియలైజేషన్ వస్తేనే మనం ఎవరిలా మారుతామంటే అమ్మలా మారుతాం. ఆ రియలైజేషన్ వచ్చే వరకు అమ్మలా మాత్రం, ప్రేమ ఉంటే అమ్మలా మారు, రియలైజ్ అయితేనే అమ్మలా. ఎవరైతే రియలైజ్డ్ సోల్ అది అమ్మలా మారుతుంది. ఇక్కడ ఎందుకు రియలైజ్ అవ్వాలండి అంటారు గుండె దగ్గర. మనం ఏం చేస్తున్నాం, ఇష్టమైనట్టు ఒక కోరిక కోరుతున్నాం, తీర్చిందనుకో నువ్వు ఉన్నావు అంటున్నాం, తీర్చకపోతే తిడుతున్నాం. అసలు ఆవిడ నింద వేసే స్థితి మనకి లేదు. ఎందుకంటే ఈ ప్రకృతిలో నువ్వు పీలుస్తున్న గాలితో సహా అన్ని నీకు ఇచ్చి నీ ప్రాణం కూడా ఇస్తేనే ఇక్కడ నువ్వు నుంచున్నావు. నువ్వు ఏది కావాలని కోరుకున్నా సరే నీ ప్రాణం ఉంటేనే దానికి విలువ. అంత విలువైన ప్రాణాన్ని నీకు ఇచ్చినప్పుడు ఇంకా ఏదో కావాలని అడుగుతున్నావు అంటే అర్థం ఉందా? ఆ రియలైజేషన్ వచ్చిన వాడు ఎప్పుడు ఆవిడని ఏమి చేయడు. ఆవిడ ఏది ఇస్తే దాన్ని ఏం చేస్తారు బుద్ధిగా, ఎన్ని రోజులు తప్పులు చేశాం కాబట్టి తీసుకోవాలి అని అర్థం అవుతుంది. ఎప్పుడైతే దాన్నే కర్మ సిద్ధాంతం అని అంటారో అది ఎప్పుడు అర్థమైందో తల్లి అంటే ఏంటో అర్థం అవుతుంది. పూర్తిగా మనలో కూడా అమ్మతనం అన్నది వచ్చేస్తుంది. చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.